నమస్తే. మహిళ గర్భిణిగా మారిన మొదలు ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు, ఏం తినవద్దు, ఏం తాగవద్దు అని తనను తాను మదన పడేవారు ఎందరో ఉన్నారు. మరి అలాంటి అనుమానాలకు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మానస గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, గర్భిణీల ట్రైమిస్టర్స్ అంటారు. అంటే ఈ ట్రైమిస్టర్స్ అంటే ఏంటి, ఎలా డివైడ్ చేస్తారు? గర్భిణీలో ట్రైమెస్టర్స్ అంటే మాసాలు అన్నమాట. సో ముందు 9 నెలలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు నెలల లెక్క ఉండదండి, వారాల లెక్క ఉంటుంది. సో టోటల్ ప్రెగ్నెన్సీ ఇస్ 40 వీక్స్, 40 వారాలు జరగాలి ప్రెగ్నెన్సీ అంటే. సో ఈ 40 వారాలని 3 మాసాలుగా డివైడ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ 13 వీక్స్, 1 నుంచి 13 వారాల వరకు ఫస్ట్ ట్రైమెస్టర్, 13 నుంచి 28 వరకు సెకండ్ ట్రైమెస్టర్, 28 నుంచి 40 వరకు థర్డ్ ట్రైమెస్టర్ అండి. సో ఈచ్ ట్రైమెస్టర్లో డిఫరెంట్ థింగ్స్ చూస్తాం. ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాము, డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి, అలా డిఫరెన్షియేట్ ఉంటుంది. బట్ పేషెంట్స్కి ట్రైమెస్టర్స్తో ఏం పని లేదండి, అది మా లెక్క వరకే ఉంటుంది. ఓకే, అంటే ఈ ట్రైమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు డాక్టర్? సో ప్రెగ్నెన్సీలో ట్రైమెస్టర్ని బట్టి ఫుడ్ చేంజెస్ ఏమీ ఉండదు. ఓవరాల్గా ఫాలో అవ్వాల్సిన రూల్ హెల్దీ న్యాచురల్ డయట్, అంతేనండి. సో అందరూ ఇద్దరికి తినాలి అని అంటారు ప్రెగ్నెన్సీలో, బట్ అదంతా ట్రూ కాదు. సో మామూలుగా అమ్మాయికి ఎంత ఆకలి ఉంది, ఎంత తినాలనిపిస్తుంది, దాన్ని బట్టి తినడమే, అంతేనండి. ఎక్స్ట్రా ఏమి దౌర్జన్యంగా తినాలి అట్లా ఏమీ ఉండదు. ఓకే, ఏ ట్రైమిస్టర్లో బిడ్డ బరువు ఎంత ఉండాలంటారు? సో బరువు అంటే బేబీకి ఎప్పుడన్నా వెయిట్ మ్యాక్సిమం 3వ మాసంలో వస్తుంది, దట్ ఈస్ థర్డ్ ట్రైమెస్టర్లో వస్తుంది. సో థర్డ్ ట్రైమెస్టర్లోనే బేబీ వెయిట్ చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది. యాజ్ సచ్ ఎగ్జాక్ట్ లిమిట్ ఇంతనే ఉండాలి అనేమి ఉండదు, ఒక రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క బేబీ ఒక్కో సైజు ఉంటారు, అది అబ్నార్మల్ బేబీ, చిన్న బేబీస్ బ్యాడ్, పెద్ద బేబీస్ గుడ్ అని ఏమి ఉండదు. సో కొందరు పేరెంట్స్ ఏమైనా చిన్నగా ఉండొచ్చు, స్మాల్ స్టేచర్ ఉండొచ్చు, వాళ్ళ జీన్స్ వచ్చినప్పుడు బేబీ కూడా చిన్నగానే వస్తారు, అప్పుడు బేబీ విల్ బీ స్మాల్, బట్ ఇట్ ఈస్ అ హెల్దీ బేబీ. సో వెయిట్ అనేది వీ హ్యావ్ అ రేంజ్ అండి. సో దానికి మేము స్కాన్స్లో గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, గ్రోత్ చార్ట్స్ చూసుకుంటూ ఉంటాము. సో యావరేజ్ ఇండియన్ బేబీ సైజ్ ఒకప్పుడు డెలివరీ టైం అయ్యేటప్పటికి 2.5 kgs ఉండేవాళ్ళు, బట్ ఈ మధ్య అదంతా మారిపోయింది. ముందు 2.5 ఉన్న బేబీస్ అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 ఇస్ ద న్యూ యావరేజ్. సో ఎనీథింగ్ ఈవెన్ లెస్ దెన్ 3 ఈజ్ ఆల్సో ఓకే ఫర్ అన్ ఇండియన్ ఉమెన్. మేడం, ఏ ట్రైమిస్టర్లో ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెండేనండి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, ఒకటి టీటీ వ్యాక్సిన్. సో టీటీ వ్యాక్సిన్ అందరూ వినే ఉంటారు. సో పాత రోజుల్లో 2-3 డోసులు ఇచ్చేవాళ్ళు, ప్లెయిన్ టీటీ ఉండేది అది. బట్ ఇప్పుడు కొత్తగా టీడీపీ వచ్చింది, టెటనస్, డిఫ్తీరియా అండ్ పర్టిసెస్ అనమాట. పాత రోజుల్లో 3 ఇంజక్షన్లు అయితే ఇప్పుడు ఒకటే ఇంజక్షన్. అది ఉట్టి మదర్కి హెల్ప్ చేసేది, ఇది మదర్ అండ్ బేబీకి హెల్ప్ చేస్తుంది. అది ఉట్టి టీటీ ఇన్ఫెక్షన్కి, ఇది టీటీ, డిఫ్తీరియా, పర్టిసెస్ 3 ఇన్ఫెక్షన్స్కి. అంటే ఎందుకలా ఫస్ట్ ఒక్కటే ఇంజెక్షన్, ఇప్పుడు 3 ఎందుకని? బికాస్ సైన్స్ ఈజ్ ఇంప్రూవింగ్, రీసెర్చ్ ఈజ్ ఇంప్రూవింగ్. ఈ టీటీ ఇవ్వడం గర్భిణీ స్త్రీలకు ఎప్పుడు మొదలైందండి? మన గ్రాండ్ పేరెంట్స్ టైం అప్పుడు మొదలైంది. గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు టీటీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, గర్భిణీలకు ఇంకా ఎక్కువ వస్తున్నాయని గవర్నమెంట్ రూల్ పాస్ చేశారు. అందరు గర్భిణీలకి కనపడంగానే టీటీ ఇంజెక్షన్ ఇచ్చేసేయండి అని. బట్ ఆఫ్టర్ దట్ మనకి టీటీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయినాయి. అసలు ఎవరికన్నా టీటీ ఇన్ఫెక్షన్ రావడం ఈ మధ్య చూసామా? చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్లో చూస్తున్నాము. సో దాన్ని బట్టి సైంటిఫిక్గా కూడా మేము మార్చాము. సో ఒక వ్యాక్సిన్ అది సింగిల్ ఇన్ఫెక్షన్, టీడాప్, అదొక ఇంజెక్షన్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 5వ నెల నిండిన తర్వాత ఇస్తాము. రెండోది ఫ్లూ వ్యాక్సిన్ అండి. ఈ మధ్య కోవిడ్ వచ్చింది, ఎన్నో రకాల కోవిడ్ ముందు కూడా ఇన్ఫ్లుయెన్జాస్, స్వైన్ ఫ్లూస్ చాలా విన్నాము. సో ఫ్లూస్ అనేది కాన్స్టెంట్గా వస్తూనే ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఒక కొత్త రకం వస్తుంది. సో ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి ఏమన్నా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే లంగ్స్ చాలా త్వరగా దెబ్బతింటాయి. అందుకని ఫ్లూ వ్యాక్సిన్ మ్యాండేటరీ, ఇది 3వ నెలప్పుడే ఇచ్చేస్తాము. మేడం, ఇందులో స్కానింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్గా జరగాల్సిన స్కాన్స్ 4. సో ఫస్ట్ స్కాన్ ఇస్ ఇమీడియట్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే, 4 వీక్స్ అప్పటికే గడిచిపోతుంది, ఎందుకంటే ఒక నెల నిండిపోతుంది కాబట్టి. అరౌండ్ 7 వీక్స్ టు 9 వీక్స్ ఈ టైంలో ఒక స్కాన్ ఉంటుందండి. దీన్ని మేము వయబిలిటీ స్కాన్ అని అంటాం. అంటే అసలు ఆ స్కాన్, అసలు పిండం ఎలా తయారైంది, పిండం హెల్దీగానే ఉందా, అసలు హార్ట్ బీట్ కనిపిస్తుందా, ఒక పిండం ఉందా, 2 ఉన్నాయా. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి, పిండం ట్యూబ్లో తయారవుతుంది. అలాంటి ప్రెగ్నెన్సీస్ చాలా రిస్కీ. సో గర్భంలోనే ఉందా, ట్యూబ్లో ఉందా ప్రెగ్నెన్సీ, ఇవన్నీ చూడొచ్చు ఈ సింగిల్ స్కాన్లో.
దిస్ ఈస్ కాల్డ్ వయబిలిటీ స్కాన్. చాలా ఇంపార్టెంట్. 7వ వారం నుంచి 9వ వారం మధ్యలో చేస్తాం ఇది. ద సెకండ్ వన్ ఈజ్ ఎన్టీ స్కాన్ అంటామండి. ఇది 12 నుంచి 13 వారాల మధ్యలో చేయాలి. ఎన్టీ స్కాన్ అంటే డౌన్ సిండ్రోమ్ అనేది వినే ఉంటారు. కొందరు బేబీస్ అవయవాలన్నీ బాగా తయారవుతాయి, పూర్తిగా హెల్దీగా కనిపిస్తారు స్కాన్లో, బయటకు వచ్చినాక మెంటల్ రిటార్డేషన్స్ ఇలాంటివి ఉంటాయండి. సో డౌన్ సిండ్రోమ్ ఇవి, అది మనకు స్కాన్లో కనిపించే ప్రాబ్లం కాదు, అవి మనకి ఈ స్కాన్లో తెలుస్తాయి. ఎన్టీ స్కాన్ అంటే ఎన్టీ మెజర్మెంట్ ఒకటి తీసుకుంటాం బేబీ మెడ వెనకాల, ప్లస్ ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఆ హార్మోన్ వాల్యూస్తో పాటు కంబైన్డ్గా ఒక రిపోర్ట్ వస్తుంది. ఇట్ ఇస్ కాల్డ్ కంబైన్డ్ స్క్రీనింగ్. దీంట్లో ఈ బేబీకి ఈ సిండ్రోమ్ ఉన్న రిస్క్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇది లేక పాత రోజుల్లో చాలా బేబీస్ అలా మెంటల్ రిటార్డేషన్ పుట్టేవాళ్ళు. ఈ టెస్ట్లో వచ్చినప్పటి నుంచి నౌడేస్ వీఆర్ అవాయిడింగ్ 100%. డాక్టర్ మీరు అన్నట్టుగా హార్ట్ బీట్ ఎన్నవ నెల నుంచి మనం గమనించవచ్చు అంటారు? అసలు 6 to 7 వీక్స్ నుంచే కనిపిస్తుందండి. ఇది 2 స్కాన్స్ 7 to 9 వీక్స్, 12 to 13 వీక్స్. మూడో ఇంపార్టెంట్ స్కాన్ 5వ నెల నిండినప్పుడు అండి, బిట్వీన్ 19 to 21 వీక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఇందులో బేబీ అవయవాలన్నీ చూస్తాము. హార్ట్ సరిగ్గా తయారైందా, ఏమైనా హార్ట్ హోల్స్ ఉన్నాయా, కిడ్నీస్ సరిగ్గా తయారైనాయా, లంగ్స్, లివర్, ఎవ్రీ ఆర్గన్ చూస్తామండి. కొన్నిసార్లు కొందరు బేబీస్కి అవయవాల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని కరెక్టబుల్ ప్రాబ్లమ్స్, అంటే డెలివరీ అయిన తర్వాత సర్జరీ చేసి రెక్టిఫై చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఎంత సివియర్గా ఉంటాయంటే ఆ బేబీ బయటకు వస్తే బతకలేని పరిస్థితి. అలాంటప్పుడు ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్. 19 to 21 వీక్స్లో చేయించుకోవాలి అందరూ. ఆ తర్వాత ఇంక ఇంపార్టెంట్ స్కాన్స్ అంటే 4వది గ్రోత్ స్కాన్ అండి. బేబీ ఎలా పెరుగుతున్నారు, ఉమ్మనీరు బాగుందా, బ్లడ్ సప్లై బాగుందా, వెయిట్ కరెక్ట్గా వస్తుందా, ఇది గ్రోత్ స్కాన్. 28 వీక్స్ నుంచి 40 వారాల మధ్యలో 3rd ట్రైమెస్టర్లో 2 కానీ 3 కానీ చేస్తాం యూజువలీ. అంటే కొందరిలో హార్ట్ బీట్ లేట్గా వస్తుందంటారా? ఎస్, హార్ట్ బీట్ లేట్గా రావడానికి అంటే హార్ట్ బీట్ లేట్గా రాదు, యాక్చువల్లీ గర్భమే చిన్నగా ఉంటుంది. సో మనం పీరియడ్ డేట్ని బట్టి కౌంట్ చేసుకుంటాం. సో అండం కరెక్ట్గా ఆ రోజుకి విడుదలైతే మనకు కరెక్ట్గా ఆ రోజుకి హార్ట్ బీట్ కనిపిస్తుంది. కానీ అండం ఎప్పుడు విడుదలైందో మనం ఎప్పుడు చెప్పలేము, అందరికీ చెప్పలేము. సో లేట్గా విడుదల అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ లేట్గా తయారై ఉండొచ్చు, అప్పుడు హార్ట్ బీట్ కూడా లేట్గా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నార్మల్ అండి. కొన్నిసార్లు హార్ట్ బీట్ అసలు రానే రాదు, ఎంత వెయిట్ చేసినా మనం హార్ట్ బీట్ రాదు అంటే పిండం సరిగ్గా తయారవ్వలేదని అర్థం. కొందరు 9 months కాకుండా తక్కువ నెలలతో పుడతారనమాట, తక్కువ మంత్స్కి డెలివరీ అవుతుంది. సో వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉందంటారా? సో నెలలు నిండకుండానే పుట్టడానికి ఫస్ట్ కారణాలు మోస్ట్ ఆఫెన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. గర్భంలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, వీళ్ళకి నెలలు నిండకుండానే 7వ నెలలోనే 8వ నెలలోనే నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. పాత రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూసేవాళ్ళం, కానీ ఈ మధ్య కారణాలు వేరు. ఈ మధ్య పేషెంట్స్ ఓవర్ వెయిట్గా ఉండడము, బీపీ ఎక్కువ ఉండడం, ప్రెగ్నెన్సీలో షుగర్ ఎక్కువ ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రీటర్మ్ లేబర్స్ కాజ్ చేస్తాయి. ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా నొప్పులు రావడం. సో కంట్రోల్లో వెల్ కంట్రోల్డ్గా మెయింటైన్ చేస్తే రానవసరం లేదు. బట్ ప్రీటర్మ్గా పుట్టినప్పుడు బేబీస్కి ఇష్యూ అండి, మదర్కి ఏం ఇష్యూ ఉండదు, మదర్కి అబ్సల్యూట్లీ నో వరీ. బట్ బేబీ చిన్నగా పుట్టినప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా డెవలప్ అవ్వవు, బయటకు వచ్చిన తర్వాత సొంతగా ఊపిరి పీల్చుకునేంత శక్తి ఆ బేబీస్కి ఉండదు. అప్పుడు ఐసీయూలో పెట్టడము, కొందరికైతే ఈవెన్ వెంటిలేటరీ సపోర్ట్ ఇవ్వడము, వెరీ ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ ఉంటాయి లంగ్ డెవలప్మెంట్ కోసము, ఇలాంటివి అవసరం పడవచ్చు. డాక్టర్ మరి కొందరు బేబీస్కి పుట్టుకతోనే కామెర్లు వస్తూ ఉంటాయి, అంటే వెంటనే పోతాయా లేదా మారుతుంటాయా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ? కామెర్లు బేబీస్కి పుట్టుకతో రాదు, పుట్టిన తర్వాత ఫస్ట్ 5 daysలో కామన్గా చూస్తుంటామండి. సో బేబీకి పాలు పట్టేటప్పుడు ఆ సిచ్యువేషన్లో బ్రెస్ట్ మిల్క్ జాండిస్ అని అంటాము, బ్రెస్ట్ ఫీడింగ్ జాండిస్ అని అంటాము. సో ఇట్స్ కామన్ అండి. కానీ త్వరగా గమనించి త్వరగా ఫోటోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తే బేబీకి ఏ రిస్క్ ఉండదు. మదర్కి కూడా కొత్తల్లో మిల్క్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడు పాలు తగ్గినప్పుడు కూడా కొందరికి రిస్క్ ఉంటుంది, జాండిస్ వచ్చే రిస్క్. సో వన్స్ మదర్ స్టార్ట్స్ ప్రాపర్గా ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు జాండిస్ తగ్గిపోతుంది. కానీ ఆ yellowish బేబీ కలర్ ఏమైనా స్లైట్గా డిఫరెంట్ అని డౌట్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్కి చూపించేసాలి. ఎందుకంటే జాండిస్ ఒకవేళ సివియర్ అయిందంటే బేబీకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో జాండిస్ మైల్డ్ టెస్ట్లు చేస్తారు, బ్లడ్ టెస్టే ఉంటుంది బేబీకి, బ్లడ్ టెస్ట్ చేసి ఎక్కువ ఉంది అనుకుంటే ఫోటోథెరపీ పెడతారు, ఆ బ్లూ లైట్ కింద పెడతారు. సో జాండిస్ ఇస్ ట్రీటబుల్ ప్రొవైడెడ్ ఎర్లీగా తెలుసుకుంటే. రైట్ డాక్టర్ అసలు బిడ్డ ఎంత బరువు ఉంటే, ఎంత బరువుతో పుడుతుందో సో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు? అంటే ఎంత బరువు ఉండాలి? బరువుకి హెల్దీగా ఉందా ఆరోగ్యంగా లేదా బేబీ అనే దానికి సంబంధం లేదండి యాక్చువల్లీ.
సో మనం 40 వీక్స్ టోటల్ ప్రెగ్నెన్సీ అన్నాము. సో 37 వారాలు దాటిన బేబీస్ అందరూ యూజువలీ హెల్దీగానే ఉంటారు. అంటే వాళ్ళకి ఫుల్ లంగ్ మెచ్యూరిటీ ఉంటుంది, బయట ఇండిపెండెంట్గా సర్వైవ్ అయ్యి ఇండిపెండెంట్గా ఊపిరి తీసుకునేంత శక్తి ఉంటుంది వాళ్ళకి. సో 37 వీక్స్ దాటితే హెల్దీ అని అనుకుంటాము. బట్ సి ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్. కొందరు బేబీస్ 3.5 కేజీలు ఉండి కూడా సరిగ్గా ఊపిరి పీల్చుకోరు, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడుతుంది వాళ్ళకి. కొందరు బేబీస్ 1.5 కేజీ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బాగా ఊపిరి పీల్చుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ బేబీ స్ట్రెంగ్త్. డాక్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో మనం నడవచ్చు అంటారా? ఎస్, నడవాలి. సో ఇది ఒక కొత్త ప్రాబ్లం అండి ఈ మధ్య. ప్రెగ్నెంట్ అవ్వంగానే కూర్చో, పడుకో, ఏమీ చేయకు, ఇది నేర్పిస్తున్నారు అందరు. ఎందుకండి? వై? పాత రోజుల్లో మన యాన్సెస్టర్స్ ఎలా చేసేవాళ్ళు? ఇంట్లో పనులు, పని మనుషులు, ఈ కల్చర్ అప్పుడు లేదు కదా. సో ఇంట్లో పనులు, వంటలు వాళ్ళే చేసుకునే వాళ్ళు. దే యూస్ టు డూ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. అప్పట్లో డయట్ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు మనకు డయట్కి ఏ లోటు లేదు, అన్ని రకాల ఆహారం ఉంది మనకి. సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు బి ఫిజికలీ యాక్టివ్. అది లేకనే మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ. మనం లేచినప్పటి నుంచి వీఆర్ జస్ట్ ఈటింగ్ అండ్ వీఆర్ సిట్టింగ్. బయటికి వెళ్ళాలన్నా వీ డోంట్ వాక్. పక్కన సూపర్ మార్కెట్కి వెళ్దామన్నా బండి తీస్తామండి. సో ఫిజికల్ యాక్టివిటీ ఏది? మాల్స్కి వెళ్తే ఎస్కలేటర్స్ కూడా క్యూస్ ఉంటాయి. నోబడీ క్లైమ్స్ ద స్టేర్స్, నోబడీ వాక్స్, నథింగ్. సో దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దానివల్ల వెయిట్ పెరగడం, దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ మల్టిపుల్. ప్రెగ్నెన్సీలో అయితే బీపీ, షుగర్, ఓవర్ వెయిట్ ఉన్న మదర్స్కి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నార్మల్ డెలివరీ కష్టం అయిపోతుంది. అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ కంపల్సరీ అంటారు. ఎస్, ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీకి ఏమీ కాదండి. ఇదొక పెద్ద మిత్. నేను స్టెప్స్ ఎక్కితే అబార్షన్ అయిపోతుందేమో, నేను వంగి ఏమన్నా లిఫ్ట్ చేస్తే అబార్షన్ అయిపోతుందేమో. అబార్షన్లు అవ్వడానికి కారణాలు వేరే ఉంటాయి. పిండం సరిగ్గా తయారైతే ఏమి చేసినా కదలదు. పిండం సరిగ్గా తయారవకపోతే మీరు బెడ్ మీద ఉన్నా కూడా అబార్షన్ అయిపోతుంది. దట్ ఈస్ ద సింపుల్ రూల్. సో ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ చెయ్యాలి, మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. డే టు డే లైఫ్ ఏమీ మారనక్కర్లేదు. ముందు ఎక్సర్సైజ్ ఉన్న అలవాటు వాళ్ళందరూ కంటిన్యూ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో. ఓన్లీ థింగ్ ఇస్ యాబ్స్ చేయకూడదు అంటాం. పొట్ట మీద ప్రెషర్ పడే వెయిట్ లిఫ్ట్స్ ఇవి చేయకూడదు. జనరల్ ఇప్పుడు హ్యాండ్స్ ఒక్కటి వెయిట్స్ లిఫ్ట్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్. అంటే ఎన్ని మంత్స్ వరకు చేయాలి? ఫుల్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. 9 months వరకు చేయొచ్చు. ఎస్. బిడ్డ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ ఎలా? హౌ ఎలా వస్తుంది ప్రాబ్లం? ఎక్సర్సైజ్ లో కదులుతుంటాం కదా, కదిలితే ఏమవుతుంది బేబీ? నో ప్రాబ్లం. ఏమీ కాదు. నేచర్ మేడ్ అస్ ఫేవరబుల్ లైక్ దట్. ఉమెన్ బాడీ లోపల, ఆ గర్భసంచి లోపల బేబీ ఒక వాటర్ బ్యాగ్లో ఉంటుంది. ఎంత కదిలినా బేబీకి ఏమీ తగలదు లోపల. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. సెకండ్ ట్రైమిస్టర్ రిలాక్సింగ్ స్టేజ్ ఏనా అసలు? రిలాక్సింగ్ అంటే ఒక రకంగా రిలాక్సింగ్. హౌ ఐల్ టెల్ యూ. ఫస్ట్ 3 monthsలో నాజియా, వామిటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు. ఆ హార్మోన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ కానీ, నిద్ర డిస్టర్బెన్సెస్ కానీ, డయట్ డిస్టర్బెన్సెస్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి ఫస్ట్ 3 నెలల్లో. మళ్ళీ 6వ నెల నుంచి బరువు ఎక్కిపోతారు. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కొందరికి, కొందరు కాళ్ళు వాపులు స్టార్ట్ అవుతాయి, కొందరు నడవడంలో ఎక్కువ ఆ యాక్సెస్ రాంగ్గా ఉంటే కష్టమైపోతుంది, బరువు కష్టాలు ఎక్కువ వస్తాయి. సో అలా చూస్తే ఆ మధ్యలో 3 నెలలు దే ఆర్ కంఫర్టబుల్ అంతే. That is the word I can use. It will be out of the 9 months, the middle 3 months will be relatively comfortable. రైట్ డాక్టర్, గర్భిణీల ట్రైమిస్టర్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, డాక్టర్ మానస గారు సమాధానాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇది ఇవాల్టి కార్యక్రమం HMTV Health Plus.